అసలు ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? సో నేను హ్యాకర్గా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు హ్యాకింగ్ నేర్చుకునే టైంలో ఇంకా ఫుల్ ప్లేజ్గా హ్యాకర్ ఫీల్డ్లోకి రాలేదు, జస్ట్ ఒక ట్రైనీ లాగా నేను ఉంటున్నప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో అవేర్నెస్ పోస్టర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేవాడిని. సో ఆ క్రమంలోనే నా ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్ ఏంటంటే నా పోస్ట్ చూసిందంట ఒక అమ్మాయి. సో ఆమె ఏంటంటే హరాస్మెంట్కి విక్టిమ్. వాట్సాప్లో న్యూడ్ ఫొటోస్ రావడము, అందరికి షేర్ చేయడము, ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా షేర్ అవుతూ ఉన్నాయి. సో ఆమెకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక సో నా ప్రొఫైల్ ఎప్పుడో చూసినట్టుంది, డైరెక్ట్గా అందులో నా కాంటాక్ట్ నెంబర్ని నా పోస్టర్లో పెట్టేవాడిని. కాంటాక్ట్ చేస్తే నేను అప్పుడు ఒక మ్యారేజ్లో ఉన్నా, నాకు డైరెక్ట్గా కాల్ చేసి బ్రదర్ నాకు ఈ రకంగా మార్ఫింగ్ చేసి హరాస్మెంట్ జరుగుతుంది, సో నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, సో మా ఇంట్లో చెప్పినా కూడా నన్నే తిట్టడం జరుగుతుంది, సో నేను ఒక సూసైడ్ తప్ప నాకు వేరే ఏం కనిపించట్లేదు అని అంటే ఒక 10 minutes అంటే అంత సివియర్గా ఉండకపోవచ్చు ప్రాబ్లమ్, ఒక 10 days 10 minutes అమ్మా అని చెప్పాను. అంతే 1 hour తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తే కాల్ ఎవరో లిఫ్ట్ చేయలేదు, దాని తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్. ఆ ఏరియాలో ఇన్స్పెక్టర్ కాల్ చేశాడు, చేసి ఏంటంటే మీ మీద కేసు అయింది, ఇట్లా మీ లాస్ట్ కాల్ ఒక అమ్మాయికి చేయడం జరిగింది మీరు, సో ఆ అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసి. ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఏంటంటే ఒకవేళ నేను ఆ అమ్మాయితో మాట్లాడి ఉంటే, సరైన గైడెన్స్ ఇచ్చి ఉంటే, అసలు ఏం చేయాలో కరెక్ట్గా నేను గైడ్ చేసి ఉంటే, నా హెల్ప్ ఆ అమ్మాయికి అంది ఉంటే అమ్మాయి బ్రతుకుండే. నెక్స్ట్ మినిటే నేను విక్టిమ్స్ గురించి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి, సర్వీస్ ఇవ్వాలి అనుకున్నా. సో ఆ డే నేను క్రియేట్ చేశాను.